పాడట్రా నాలుగు సార్లు ఎత్తే మళ్ళీ ఏమంటున్నావు నా వల్ల కాదండి. పైకి పోయాక వైరికి దొరకలేదు అనుకో నా కొబ్బరికి బొక్కలు నీళ్ళు కాస్తూనే ఉంటాయి. అయితే ఇంకొకసారి కాస్త తప్పురనమాట పెట్టు మరి మెల్లగా పెట్టు. అసలు నువ్వు తింటున్నావో లేదో నాకైతే తెలియదు కానీ నువ్వు ఏసో ఎందుకు ఫీలింగ్ కూడా దాట్లేదు. పొడిచి బాగా మాట్లాడుతున్నావు. అది ఏమైందా? అది కాదండి ఆ బిల్డింగ్ నాకు పోటీ ఏందండి. దానికి కొంచెం పైకి తీసుకురాలి. అది అప్పుడు దగ్గర 1000 అడుగులు ఉంటాయి దానికి పోటీ ఎక్కడ మనవాడు ఇంకా సరిపోయింది. ఏమైంది ఏంటి వీళ్ళు వద్దనుకుంటారా మన ఇల్లు చేయమంటున్నారా? నువ్వు వేస్తే మేము చూస్తాము త్వరగా వేయి అంటున్నారు. అయితే ఇంకా పైకి వేయాలి. ఇంకా పైకి మీరు వరిసి రచ్చగొడుతున్నారు. తిప్పి కొడత బొమ్మకు బొక్క పెడతా. అంత పై కొద్దిగా సగానికే చాలు. అటు చుక్కల దగ్గరకైనా తమ్ముడు మీరందరూ బంగారం అయితే చూడాలి. మళ్ళీ మళ్ళీ చేయలేను. డబ్బేను Los guaracheritos dicen. ఏంటి వచ్చాయా? ఏంటి పిలిచి పుల్లాలు పెట్టమా? ఏం చేయక మళ్ళీ ఏంటంట? అవును ఇది పైకి పోలేదా? ఏంటి నిజమే? కొత్త బాబు బిల్లి అంటే నేను చేసిన మంగళంలో వైజాగ్ దాటి కనకపల్లి దగ్గర ఉందండి. అవునా మీకు కనబట్లేదా? అబ్బా గుడికనమంటారా? అవ్వదుగో పద్ధతులు మంగళం ఏంటన్నది? అబ్బు బాబు వద్దాను నేను ఇక బంగారం అనుకున్నాను. అంతకు మించి పైకి వేస్తుంది వైరు. మన దగ్గరికి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. 2 ఆడపిల్లలతో పని చేపిస్తా. కిందకి పడకుండా మన వాళ్ళు 2 చేతులు మనకి ఉన్న కాడికి వైరుకి సగం ఎత్తుకెళ్ళిపోవాలా. తమ్ముడు మెల్లగా పెట్టరు తమ్ముడు. Los guaracheritos dicen. పిల్లలు తిరుగుతుంది తమ్ముడు ఉన్న కాడికి కూర్చోవాలి. మీరు ఇలాంటిది కూడా సర్కస్ మీనడుతుంది. ఏదో ఆడపిల్లలు పైన చెప్పి కొడతారమ్మా. ఇది కింద పడిపోయినకో మరి గట్టి రోడ్డు ఆ దెబ్బకి చేయకాలు విరిగిపోతుంది. మీ అందరూ నమస్కారం చేస్తాను. మన బజార్ నమ్ముకున్నాను. మరి మీరే తల్లిదండ్రి అక్క చెల్లిగా భావించి పొగురు చేస్తాను సార్. మరి మీరు కొంచెం ఇబ్బంది పెట్టవద్దు. కొంచెం దయచేసి అడ్డడి తిరగకుండా ఉంటే మరి ఆడపిల్లని చేతి మీద వేస్తాను నేను.